ఈరోజు సంఘం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఒక గంట వాక్యం వినడానికి వెళ్ళే ప్రదేశం అనుకుంటారు. ఇంకొంతమందైతే భవనం అనుకుంటారు. ఇంకొంతమందైతే ఇదొక స్పిరిచ్యువల్ సర్వీస్ ప్రొవైడర్ అనుకుంటారు. అంటే మనం మెక్‌డొనాల్డ్స్‌లో గనక వెళ్ళినట్లయితే మనం ఏదైనా ఆర్డర్ చేస్తే, ఏ విధంగా మరి అక్కడున్న పనిచేసే సర్వర్స్ ఏ విధంగా అయితే మనకు కావాల్సింది మనకు తెచ్చిస్తారో, అదే రీతిగా సంఘాన్ని కూడా అలా అనుకుంటారు. అంటే మనం ఆత్మీయంగా ఫీల్ అవ్వడానికి, దాని తర్వాత కొద్దిసేపు ప్రార్థన చేసుకోవడానికి, లేకపోతే మనకున్న అవసరతలను దేవునికి చెప్పడానికి వెళ్ళే ప్రదేశాన్ని సంఘంగా అనుకుంటారు చాలామంది. కానీ మీకు ఒక విషయాన్ని చెప్పనియండి. ఏంటనంటే, సంఘం అంటే నూతన నిబంధన అయిన క్రీస్తు రక్తము చేత విమోచించబడిన ప్రజల సమూహమే సంఘం. ఏ ప్రజల కొరకైతే క్రీస్తు రక్తాన్ని చిందించాడో, ఏ ప్రజల కొరకైతే క్రీస్తు శిలువలో చనిపోయాడో, ఆ ప్రజలు క్రీస్తు సువార్తనందు విశ్వాసం ఉంచి ఆయన్ను ఆరాధించడానికి చేరిన గుంపునే సంఘం అని అంటారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉంటున్నాను? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాల్లో పౌలు ఈ విధంగా తెలియజేస్తాడు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, దేన్నంట? సంఘమును. అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగలది గాను సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వారిని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘం కొరకు తన ప్రాణాన్ని దేవుడు ఇచ్చాడంట, తన రక్తాన్ని చిందించాడంట. దేవుడు బిల్డింగ్ కోసం తన రక్తాన్ని చిందించలేదండి. బిల్డింగ్ కోసం తన ప్రాణాన్ని ఇవ్వలేడు. దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు తెలుసా? తన ప్రజల కొరకు. ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరినైతే దేవుడు విమోచించాలనుకున్నాడో, ఎవరైతే దేవుడు క్షమించాలనుకున్నాడో వారి కొరకు దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ ప్రజల యొక్క సమూహమే, ఆ ప్రజల యొక్క గ్యాదరింగే సంఘము.